నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. సో నిన్న క్లాస్ చేయలేకపోయానండి. ఎందుకంటే చిన్న ఫంక్షన్ ఉంది ఇంట్లో. అండ్ దట్టు ఏంటంటే మొన్న క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఆ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో తరచుగా చేసే పని. సో దాంట్లో మనం V4 చెప్పుకున్నాము. ఓకేనా. దాని స్ట్రక్చర్ వచ్చేసండి సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఓవర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. దీంట్లో మనం పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చెప్పుకున్నాం ఈ V4ని యూస్ చేసుకుని. అండ్ ఆల్సో ఇంట్రాగేటివ్ WH కూడా చూసాము. సో ఈరోజు ప్రొఫెషన్స్ చెప్తానండి. ఓకేనా. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రొఫెషన్స్ కూడా ఉన్నాయి కదా. ఈ ప్రొఫెషన్స్ అన్నది చెప్తాను. ఓకేనా. సో క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో నేను చెప్పబోయేది ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రొఫెషన్స్ మాట అంటే వృత్తి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా చెప్పాను కదా, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఓకేనా. సో ఇక్కడ పాజిటివ్స్ చూద్దాం. ఐ వాజ్ టీచర్, నేను గతంలో టీచర్ని, లేదా నేను ఒకప్పుడు, ఇదిగోండి ఒకప్పుడు అన్నది కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఒకప్పుడు అంటే పాస్ట్లో, ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నది యామ్ యూజ్ చేయాలి. ఐకి యామ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూపించాను. ఇక్కడ చూడండి ఒక్కసారి. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ ఇవన్నీ సబ్జెక్ట్స్. ప్రజెంట్ కంటిన్యూస్ అప్పుడు ఏం యూజ్ చేయాలి, యామ్ యూజ్ చేయాలి ఐకి. అదే పాస్ట్లో వజ్ యూజ్ చేయాలి. ఓకేనా. యూ వి దేకి ఏం యూజ్ చేస్తాం, ఆర్ అన్నది యూజ్ చేస్తాం ప్రజెంట్ కంటిన్యూస్లో. అదే పాస్ట్ కంటిన్యూస్లోకి వెళ్ళేటప్పటికి యూ వి దేకి వర్ అన్నది యూజ్ చేస్తాం. హీకి షీకి ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే ఈజ్ యూజ్ చేస్తాం. అదే పాస్ట్ కంటిన్యూస్లో అయితే ఐకి హీకి షీకి కూడా వజ్జే యూజ్ చేస్తాం. ఓకేనా. వెళ్ళిపోదాం ఇప్పుడు క్లాస్లోకి. సో పాస్ట్ కంటిన్యూస్లో ప్రొఫెషన్స్లో పాజిటివ్స్ చూద్దాం. ఐ వాజ్ టీచర్ అంటే నేను ఒకప్పుడు టీచర్ని. ఓకేనా. యు వర్ సింగర్, నీవు గతంలో సింగర్వి. నేను ఒకప్పుడు సింగర్ని అని అంటాం కదండి. నువ్వు ఒకప్పుడు సింగర్వి ఎవరైనా గుర్తు చేసినప్పుడు చెప్తారు కదండి, నువ్వు అప్పట్లో చేసేవాడివి కదా అన్నట్టు మాట ఇది. ఓకేనా. వీ వర్ డాన్సర్స్, మేము గతంలో డాన్సర్స్ని, లేదా మేము ఒకప్పుడు డాన్సర్స్ అంటే గతంలో కంటిన్యూగా చేసి గతంలోనే విడిచిపెట్టేసిన పని. ఓకేనా. సో మేము ఒకప్పుడు డాన్సర్స్ని. హీ వాజ్ స్టూడెంట్, అతను ఒకప్పుడు స్టూడెంట్. చూడండి మన సార్స్ అంటారు కదా, అతను నా స్టూడెంట్ అండి అని అంటారు. ఓకేనా. ఒకప్పుడు నా స్టూడెంట్ అండి అని అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు అతను ప్రజెంట్ అయితే స్టూడెంట్ కాదు, కానీ ఒకప్పుడు కదా. ఆ ఒకప్పుడుని ఎలా యూజ్ చేస్తారంటే ఇదిగోండి ఈ వజ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. షీ వాజ్ డాక్టర్ అంటే ఆమె ఒకప్పుడు డాక్టర్, ఆమె ఇప్పుడు డాక్టర్ అని అంటే ఇప్పుడు డాక్టర్ అంటే షీ ఈజ్ డాక్టర్. ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ వస్తుంది కదా. ఓకేనా. ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్లో, ఒకప్పుడు కదా ఇది వజ్ వచ్చింది. షీ వాజ్ డాక్టర్. ఓకేనా అండి. ఇవన్నీ ఏంటి, పాజిటివ్స్. ఓకేనా. పాస్ట్ కంటిన్యూస్ ప్రొఫెషన్స్లో పాజిటివ్స్. సో అలాగే నెగిటివ్స్ చూద్దాం. ఓకేనా. నెగిటివ్స్కి వచ్చేసరికి ఐ వాజంట్ టీచర్ అంటే నేను ఒకప్పుడు టీచర్ని కాదు. ఓకేనా. సో నువ్వు ఒకప్పుడు టీచర్ అని అంటే మనం అంటాం కదా, నేను ఒకప్పుడు టీచర్ని కాదు, దానికి ఇలాగా ఐ వాజంట్ టీచర్ అన్నది యూజ్ చేస్తాం. యు వరంట్ సింగర్, నీ ఒకప్పుడు సింగర్వి కాదు. ఓకేనా. వి వరంట్ డాన్సర్స్, మేము గతంలో డాన్సర్స్మి కాదు. ఓకేనా అండి. ఒకప్పుడు చేసిన పని అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకునేదాన్ని అని అంటే అది కంప్లీట్ అయిపోయింది కదా. అంటే ఒక సర్టెన్ పీరియడ్ నుంచి ఇంకో సర్టెన్ పీరియడ్ వరకు మనం పని అన్నది చేసాము, అది కంప్లీట్ అయిపోయింది, గతంలోనే అయిపోయింది. వి వరంట్ డాన్సర్స్, మేము గతంలో డాన్సర్స్మి కాదు. ఓకేనా. సో అలా చూస్తే ఇంకొకటి ఏంటి, హీ వాజంట్ స్టూడెంట్, అతను ఒకప్పుడు స్టూడెంట్ కాదు. ఓకేనా. అతను ఒకప్పుడు స్టూడెంట్, దానికి నెగిటివ్ ఏంటండి, అతను ఒకప్పుడు స్టూడెంట్ కాదు, దాన్ని హీ వాజంట్ స్టూడెంట్, అతను ఒకప్పుడు స్టూడెంట్ కాదు అని రాయడం అన్నమాట. సరేనా. అప్పుడు షీకి వచ్చేసరికి షీ వాజంట్ డాక్టర్. షీ వాజ్ డాక్టర్ అంటే ఇక్కడ ఏమైంది, షీ వాజ్ డాక్టర్ అన్నది ఏమైంది, ఆమె ఒకప్పుడు డాక్టర్ అయింది. ఒకప్పుడు డాక్టర్ అన్నదాన్ని నెగిటివ్, ఆమె ఒకప్పుడు డాక్టర్ కాదు. ఇదిగోండి ఆమె ఒకప్పుడు డాక్టర్ కాదు, దాన్ని షీ వాజంట్ డాక్టర్ అని చెప్తా. సో ఇదండి ఈరోజుకి
పాస్ట్ కంటిన్యూస్లో మన ప్రొఫెషన్స్ కూడా చెప్పుకోవచ్చు మాట. ఓకేనా? ఆ ప్రొఫెషన్స్ వచ్చేసరికి ఇలా రాస్తాము. ఓకేనా? ఐ యామ్ అంటే ప్రజెంట్లోకి వస్తుంది, ఐ వాజ్ అంటే పాస్ట్లోకి వస్తుందండి, యు ఆర్ అన్నది, వి ఆర్, దే ఆర్ అన్నది పాజిటివ్స్లోకి వస్తాయి. ఆ పాజిటివ్స్లో దట్టు దేంట్లోకి వస్తాయి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి వస్తాయి. హీ ఈజ్, షీ ఈజ్ అన్నది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లోకి వస్తాయి. పాస్ట్కి వచ్చేసరికి, పాస్ట్ కంటిన్యూస్లోకి వచ్చేసరికి ఐకి వజ్, యూ, వి, దేకి కూడా వర్ యూజ్ అవుతాయండి. హీకి, షీకి ఐలాగే వజ్ వస్తాయండి. ఇవి చాలా సింపుల్ హింట్స్ మాట. ఇవి గుర్తు పెట్టుకుంటే మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ప్రజెంట్లో మాట్లాడుతున్నామా, పాస్ట్లో మాట్లాడుతున్నామా, ఫ్యూచరా అన్నది ఈజీగా మనం వీటి బట్టి కనిపెట్టచ్చండి. సో నాకు తెలిసి నేను ఈజీగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు కనుక ఇంకా ఈజీగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఇంకా ఈజీగా చెప్పండి, లేకపోతే ఈ విధంగా చెప్పండి అని మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ కామెంట్, అంటే మీరు కమెంట్ కూడా పెట్టచ్చు. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.